మన ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు 13వ తారీఖున పుట్టూరు మండలం సుబ్బరాయ సాగర్కు నీరు విడుదల చేయడానికి వచ్చినప్పుడు మన నాయకులు, మన సింగనమల సమన్వయకర్త పెద్దలు, మాజీ మంత్రుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసి, అసలు నీకు ఆఫీసర్లు కలవడానికి, ధర్నాలు చేయడానికి కూడా నీకు తెలియలేదు. అసలు అది ధర్నా అని ఎట్లా మాట్లాడతారు మీరు? 13వ తారీఖు నీళ్ళు ఎత్తుందంటే ధర్నా చేస్తున్నాడు ఎస్సీ ఆఫీస్ కాడంటే కనీసం నువ్వు విజ్ఞతను కోల్పోయినావు. విజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పటికే ఒక నెల రోజులు ముందే ఇవ్వాల్సిన నీళ్లు మీరు లేటుగా ఇవ్వకపోగా అక్కడ పుట్టూరు మండలంలో కనీసం బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి కనీసం గ్రామాల్లో తాగే నీళ్లు లేక అలమటిస్తుంటే మీరు మెగావాలతో ఒప్పందాలు చేసుకొని మీ లారీస్ కోసం కనీసం నువ్వు నీ బాధ్యతను గుర్తించలేక నువ్వు వాళ్ళతో లాలుచిపడి ఎక్సెల్సీ వారితో మాట్లాడకుండా రైతులకు నువ్వు నష్టం జరిగే విధంగా నువ్వు వ్యవహరిస్తూ విజ్ఞత గురించి మీరు మాట్లాడతారా? మాకే రైతులందరినీ కలుసుకొని అక్కడ తాగే నీళ్లు లేవని చెప్పి రైతులంతా ఎనదిగా మొరపెట్టుకుంటే మేమే గ్రామాల్లోకి పోయి సమస్యను చూసినోడిగా అందరూ రైతులందరినీ పిలుచుకొని ఎస్సీ ఆఫీస్ కాటికి పోయి ఖచ్చితంగా మీరు 13వ తారీఖున వదలాల్సిందే నీళ్ళని చెప్తే ఆయన కూడా ఒక కారణం చెప్పినాడు ఎస్సీ గారు. లేదండి, కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు స్టే ఉంది, మాకు డౌట్ అంటే మీరు ఏం చేస్తారో ఏం లేదో మాకు తెలియదు. కోర్టు ఆర్డర్ ఉండే సరే మేము లెక్క చేయం. ఈ రోజు మా గ్రామాల్లో రైతులు తాగడానికి నీళ్లు లేక ఇప్పటికే ఒక నెల మీరు చాలా లేటుగా వదలడంతో నీళ్లు వస్తాయన్న ఆశతో ఎన్నో పంటలు వేసుకున్నారు మా వాళ్ళు. ఇప్పటికే వాడిపోయే స్థితిలోకి వచ్చినాయి, చాలా నష్టం జరుగుతా ఉంది. మీరిగిన వదలకపోతే 13వ తారీఖు మేమే వచ్చి వదిలే విధంగా చేస్తాం, దేనికి కూడా భయపడం మేమని చెప్పి రైతులకు భరోసా కల్పించి ఆత్మస్థైర్యాన్ని ఇస్తా అంటే ఈ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారంటే ధర్నా చేస్తాడు అని మాట్లాడతారు. ధర్నానేనది? అసలు ధర్నాకు ఆఫీసర్లు కలిసి మాట్లాడడానికి నీకు అసలు తేడానే తెలియలేదు. నువ్వు మరి విజ్ఞతలు కోల్పోయి మాట్లాడుతున్నాడంటావు. నీకు విజ్ఞత ఉందా? ముందు కనీసం నీకు విజ్ఞత ఉంటే కనీసం ఆ విషయాన్ని కూడా మీరు గమనించలేకపోయినారు. మీరు ఒక్కసారి గమనించండి. ఏదో 40 సంవత్సరాలు మేము అన్ని లేని నీళ్లు ఇప్పుడు ఇస్తామని మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాలు మీరు పక్కన పెట్టేసాడు. మీరు అసలు మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు. నీటి పంపకాలు గాని నీటి విషయాలు గాని మీకు ఏమాత్రము అవగాహన లేదు. మేము ఈ జిల్లాకు 30 టీమ్స్ వచ్చిన రోజుల్లోనే బలవంతులుగా ఉండే నాయకులు తీసుకొని పోతుంటే వాళ్ళకందరికి ఎదురిండి ఈ రోజున ఎన్నో కొంతమంది అడ్డం వేసి అక్కడ పుట్లూరు చెరువుకు నీళ్లు పోకుండా చేసి అక్కడ జేసీబీలు పెట్టి చేస్తాంటే కూడా జేసీబీలు కూడా సీజ్ చేసి 3 చెరువులతో పాటు బొప్పేపల్లె చెరువు కూడా నింపిన చరిత్ర మా నాయకుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకు నీళ్ల విషయమే తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు విజ్ఞత గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఆందోళన చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. ఆందోళన చేయలేదు మేడం. మీరు ఆయనకున్న ప్రజాదరణ చూసి ఆయన ఇప్పటికే ప్రతి గ్రామాలు తిరుగుతున్నాడు. ప్రతి గ్రామాల సైతం మొత్తం అందరికీ తన కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని నింపి నేనున్నాను, ప్రతి సమస్యకు నేనున్నానని చెప్పి గ్రామాల్లో ప్రతి నాయకుని దగ్గరికి ప్రతి ప్రజల దగ్గరికి పోయి చెప్తున్నాడు. కాబట్టి నీ భవిష్యత్తు రేపు భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారుతుందని నువ్వు ఆందోళన చెంది నీకు నిద్ర లేకుండా పోతుందే గాని మేము ఆందోళన చెందే మేము కార్యక్రమాలు మా నాయకుడు ఎప్పుడు కూడా చేయడు. అసలు నువ్వు తేక్ మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావో నాకు తెలియదు కానీ మీరు ఏదో సవాలు విసురుతున్నారు. మీరు అసలు ఏం పొరగ పెట్టారని మీరు సవాలు విస్తున్నారు మేడం గారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఒకసారి పుట్లూరు మండలానికి అన్ని మండలాలు తిరుగుతున్నారు. మీరు వచ్చి ఏం చేశారని మీరు సవాలు ఇస్తున్నారు. అసలు ఆ మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉంది? కానీ ఎక్కువ మాట్లాడకూడదని నేను వేరే మాట్లాడడం లేదు. మేము ఉమ్మడి గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పుట్లూరు మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ కడితే ఆ కాలేజీ మీరు స్వయంగా సందర్శించి అక్కడ ఏం చెప్పినారు? మీరు నేను ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. మరి ఏమైంది హాస్టల్? నువ్వు తేగలుగుతావా హాస్టల్? మరి ఎందుకు చేయలేకపోయినావు నువ్వు? అసలు ఏం తెలుస్తుంది నీకు?
ఇప్పటికి కూడా నిరుపయోగం నీకు చేతనైతే హాస్టల్ చేస్తానని చెప్పి హాస్టల్ చేసి చూపించు. నీకైతేనే కాదు. ఈ మొన్న చూస్తున్నాం మీ చరిత్రలు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, అసలు అనుకునే దానికి వీలు లేనంతగా మన పేపర్లో కూడా చూసినాం. మేము ఏదో కరెంట్ లైన్ మ్యాన్ల కోసం డబ్బులు తీసుకొని దానిలో ఆపరేటర్లు ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చిన పేపర్లో కూడా చూసాం. ఇవన్నీ చేస్తే తల్లి బిడ్డలు మీరంతా ఏదో చేసుకుని మీరు మమ్మల్ని మాట్లాడడం ఏంటి? ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళండి, తెలుసుకొని మీ నాయకులతో తెలిపించుకున్నా మాట్లాడండి. అనవసరమైనటువంటి ఏదో చేస్తున్నాం ఏదో పోతుందని ఏదో గొప్పగా మాట్లాడద్దండి మేడం. ఇప్పటికే మీరు ఎంతో మాట్లాడుతున్నారు. అసలు మీ గురించి గ్రామాల్లో మండలాల్లో ఎంత చెడ్డ పేరు వచ్చిందో ఒకసారి గమనించమని మీ నాయకుల ద్వారా ఇప్పటికే మీ గ్రూపు తగాదాలతోనే మీ తెలుగుదేశాలన్నీ ఎంతమంది వ్యతిరేకించి బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా మీరు మా గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు మేడం. విత్తనాల గురించి మాట్లాడతారు మీరు. మాకు విత్తనాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మీరు గమనించండి. మీరు మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అడగండి. మేము ఖచ్చితంగా అక్టోబర్ నెలలోనే అక్టోబర్ మొదటి నెలలో 1వ తారీఖు ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే మేము అది మంచి అదను విత్తనాలు రైతులకు విత్తనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరున్నారు. మా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మొత్తం మా పుత్తూరు ఎల్లూరు అత్యధికంగా శనగ పండించే రైతులు ఉన్నారు. అక్కడ ఏమాత్రం ఇచ్చినారు మీరు? ఇప్పటికీ ఏదో చెప్తున్నారు మీరు. ఇత్తనాలు ఇచ్చే చూసాడు ధర్నా చేస్తున్నాడు అని. అసలు ఆ మాట్లాడడానికి ఏమన్నా మీకుందా? నేను ఎంత ఎక్కువ మాట్లాడకూడదు కానీ నేను ఆడమనిషి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను మిమ్మల్ని. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము కార్తీక దీపావళికి దీపం ఎత్తు మొలకలు ఉండే విధంగా మేము మా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 5 సంవత్సరాల కాలంలో మేము విత్తనాలు రైతులకు సకాలంగా అందించినాం. మీరు ఏమందించినారు? ఎప్పుడు ఇచ్చినారు మీరు విత్తనాలు? ఎప్పుడు ఇచ్చారు మీరు? రైతులు కొనుగోలు చేసుకొని ప్రైవేట్ వ్యక్తులతో కొనుగోలు చేసుకొని తెచ్చి వాళ్ళు ఇత్తనం విత్తుకుంటే కనీసం వాళ్ళకి ఆదరణ కూడా లేకుండా చేసినారు మీరు. ఎప్పుడు పైర్లైన తర్వాత మేము ఇస్తామని చెప్పాడు. అది కూడా మీరు గమనించాలా. మేము అక్కడ ఎంఆర్ ఆఫీస్ కాడ మా నాయకులు కూర్చొని రైతులందరినీ కూర్చోబెట్టి మాట్లాడితేనే అప్పుడు స్టాక్ మా మండలానికి ఎంత కావాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆ రోజు పంపించినారు. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంది? మేము మా నాయకులు పోయి అక్కడ ధర్నా చేస్తేనే అక్కడ ఎంత స్టాక్ కావాలనేది పై అధికారులు చెప్పారు. మేము పై అధికారులతో కూడా మా నాయకులు మాట్లాడినాడు. సార్ ఇంతవరకు పుట్లూరు మండలం నుంచి ఎల్లనూరు మండలం నుంచి మాకు ఇంతవరకు స్టాక్ గురించి ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి సమాచారం లేదని మాకు అప్పటికే ఫోన్ లైన్ మాట్లాడితే అగ్రికల్చర్ మేడం కూడా అక్కడే ఉంది. మీరు మాట్లాడండి. ఎవరికి ఇచ్చారు మీరు ఇత్తనాలు? ధర్నా చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. 1 నెల అయిన తర్వాత కూడా మీరు ఈ లేకపోయిన పరిస్థితుల్లోకి వచ్చినారు మీరు. పైగా వేసుకుంటే అక్కడ చాలా మంది నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు ఈ వర్షాలతో. మీకు ఏం పట్టవు, రైతుల పరిస్థితులు పట్టవు, గ్రామాల్లో పరిస్థితులు పట్టవు. కేవలం మీ ఆదాయం ఏదో ఈ రోజు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే ఏం లేదు అంతా వాళ్ళ అమ్మదని మాట్లాడుతున్నారు. ఇంతకంటే సిగ్గుసేటు ఏం లేదు. ఒకసారి మీరు గమనించండి. మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకునే మాట్లాడాలని, లేకపోతే ఏదో ఛాలెంజ్ విసురుతున్నారు. మీరు కనీసం కొండాపురం కూడా భవిష్యత్తులో రాలేరని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఫైనల్ గానా ఎమ్మెల్యే గారు అభివృద్ధి మీద పెట్టండి. లేనిపోని అవాకులు ఏదో మేము మాట్లాడితే ఏదో జనాలు చూస్తుంటారు లేని ఇప్పుడు ప్రతి గ్రామంలోనే ప్రతి రైతులు ప్రతి ఒక్కరిని అడిగితే కూడా మా నాయకుల గురించి అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో తెలుసు ఆయన ఏం చేస్తాడనేది. ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికి కూడా అందరికి కళ్ళ ముందర నిలబడే అభివృద్ధి ఇప్పటికి కూడా అట్లే ఉంది. ఆయన వేసిన రోడ్లే, ఆయన వేసిన బిల్డింగ్లే, ఆయన కట్టిన ఇల్లే, ఆయన కట్టిన సిమెంట్ రోడ్లే, ఆయన వేసిన తార్ రోడ్లే ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి. మీరు ఏమైనా చేయగలుగుతున్నారా? ఒక్కటి ఏమైనా నిరూపించుకోండి. మీరు అనవసరమైన వ్యాఖ్యలు మానుకొని అభివృద్ధి చేసుకోమని చెప్తా ఉన్నాం. చేతనైతే డేట్ చెప్పమని వస్తాం. ఏం చేసినారో నేను ఇదొక్కటే చెప్తా ఉన్నా. పుట్లూరు మండలానికి వచ్చారు, అక్కడ హాస్టల్ పెట్టామని ఇప్పటికి కూడా అది గతి లేదు. ఎమ్మెల్యే గారి సవాళ్ళు మేము స్వీకరిస్తున్నాం. ఆమె డేట్ చెప్పను, ఏ అభివృద్ధి మీద వస్తుందో రమ్మను,
ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఈ సింగనమల లోకలైజేషన్ కొన్ని సంవత్సరాల కల సాకారమైన విషయం మాకు తెలియదేమో. రమ్మనండి, సిద్ధం. ఆమె ఏ విషయంలోకి వచ్చి మాకు సవాల్ ఇస్తుంటుంది, మేము సిద్ధం. ఎక్కడైనా సరే డేట్ చెప్పాను, వేదిక చెప్పాను, మేము వస్తాం.